బ్రేకింగ్ న్యూస్ సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ రిజర్వాయర్లో 7 యువకులు పడిపోయారు. అందులో 2 ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన 5 మృతి చెందారు. గల్లంతయ్యారన్న విషయం తెలుసుకుని అధికారులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి యువకులు రిజర్వాయర్లో పడినట్టు తెలుస్తుంది. అయితే యువకులంతా కూడా హైదరాబాద్, ముషీరాబాద్ నుంచి అక్కడికి వెళ్లారని అధికారులు చెబుతున్నారు. యువకులంతా 20 ఏళ్లలోపే వారేనని తెలిపారు. ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ మృతి చెందగా మృగాంక్, ఇబ్రాహిం సేఫ్గా బయటపడ్డారు. వీటికి సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొండపోచమ్మ రిజర్వాయర్లో 7 యువకులు గల్లంతవగా కూడా అయితే 5 మృతి చెందినట్టుగా కూడా పోలీసులు తెలిపారు. అయితే అందులో 2 ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రస్తుతం వారి మృతదేహాల కోసం కూడా పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వీరంతా కూడా హైదరాబాద్, ముషీరాబాద్కు చెందిన వారిగా కూడా పోలీసులు గుర్తించారు. యువకులంతా కూడా రిజర్వాయర్ వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకుంటుండగా కూడా ఈ ఘటన జరిగినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం గల్లంతైన వారి 5 మృతదేహాలను వెలికి తీసేందుకు కూడా పోలీసులు అయితే గజ ఈతగాళ్ల సహాయంతో కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సో వీళ్ళందరూ కూడా హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం వీరిలో 2 అయితే సేఫ్గా బయటపడ్డారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ఆ ఘటనా స్థలంలో గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పోలీసులు కూడా అక్కడికి భారీగా చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు అయితే చేపట్టారు. 7 యువకులు కూడా సెల్ఫీ తీసుకునేందుకు రిజర్వాయర్ వద్దకు వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడిపోగా కూడా 2 ప్రాణాలతో బయటపడ్డారు. మరో 5 కోసం కూడా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రస్తుతం కూడా అక్కడ గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మరి వీరి ఆచూకీ ఏమైనా తెలిసిందా? మృతదేహాల కోసం పోలీసులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఈ 5 గల్లంతైన వివరాలు అయితే తెలియలేదు. నిజంగా గల్లంతైన ఆ 5 కోసం మాత్రం గజ ఈతగాళ్లను పోలీసులు రంగంలోకి దించారు. ఆ తర్వాత కూడా హైదరాబాద్ నుండి ఎప్పుడైతే ముషీరాబాద్ నుంచి 7 యువకులంతా కలిసి మళ్ళా మన కొండపోచమ్మ సాగర్ ను సందర్శించడానికి వచ్చినారు. ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆ సెల్ఫీ వీడియో తీసుకుంటూ అందులో మాత్రం వాళ్ళు కేరంతలు అంటే నీళ్లలో ఈత రాదు ఎవరికి కూడా, ఈ 5 గల్లంతైన వారికి కూడా ఎవరికి కూడా ఈత రాదు. అందులో ఒకరిపై ఒకరు నీళ్లు అందులోకి వెళ్ళిన తర్వాత నీటి ప్రవాహానికి కొట్టుకు లోపలికి దిగినట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఆ దిశగా మాత్రం వాళ్ళు విచారణ చేపట్టారు. ఇప్పటికి కుటుంబ సభ్యులకు కొంత సమాచారం అందించారు. ఆ సిద్దిపేట సిపి అనురాధ ఆధ్వర్యంలో మాత్రం పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. సిపి అనురాధ కూడా అక్కడికి డ్యాంలోకి దిగి డ్యామ్ ఎక్కడ ప్రాంతం నుంచి పరిశీలిస్తున్నారు. ఇప్పటికైతే దాదాపు కొండపోచమ్మ సాగర్ లో మాత్రము ఆ 3.5 టీఎంస్ నీటి ఉంటుంది. దాదాపు 1.5 టీఎంస్ కంటే ఎక్కువ నీరు ఉన్నాయి కనుక కింద లోపలికి పోయే అవకాశాలు ఉంటాయి కనుక మరికొందరిని కూడా గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపే అవకాశాలని కనుక ఆ దిశగా పోలీసులు మాత్రం ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అయితే గల్లంతైన వారు చూస్తే ముషీరాబాద్ సంబంధించిన ధనుష్ 20 సంవత్సరాలు, లోహిత్ 17 సంవత్సరాలు, ఇంకా ధనేశ్వర్ 17 సంవత్సరాలు, సాహుల్ 19, జతిన్ విద్యార్థి 17 సంవత్సరాలు. వీళ్ళంతా కూడా 20 సంవత్సరాలే. 15 నుంచి 20 సంవత్సరాల యువకులు హైదరాబాద్ నుంచి వచ్చి ఆ సెల్ఫీ వీడియో తీసుకునే సమయంలో, ఫోటోలు దిగే సమయంలో అక్కడ ఆ కాలు జారి ముందు కిందికి వెళ్ళిపోయారు. నిజంగా కిందికి వెళ్ళిన వారు ఎవరన్నా వీళ్ళు ఒకరిపై ఒకరు కాపాడే ప్రయత్నంలో కూడా వీళ్ళంతా కూడా 5 కిందికి ఆ డ్యామ్ లో మునిగిపోయారని కొంత కోణంలో ఆలోచిస్తున్నారు. మిగతా 2 మాత్రము ఒకరు వీడియో తీసేవాళ్ళు, మరొకరు మాత్రము బయటకు రావడం జరిగింది. వాళ్ళ వివరాల ప్రకారంగా పోలీసులు మాత్రం కుటుంబ సభ్యులకు ఇప్పటికంత ఆ సమాచారం అందించారు. అఖిల, ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రాలేదు కనుక మరికొంతమంది గజ ఈతలతో మాత్రం గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అఖిల, ఆ దిశగా మాత్రం పోలీసులు ఆ విచారణ వేగవంతం చేస్తున్నారు. నిజంగా డ్యాములు కానీ ఇక్కడ ప్రాణాపాయం పోయే అవకాశాలు ఉన్న ప్రాంతాలకు పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. అక్కడ నీటి ప్రవాహం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి హెచ్చరిక బోర్డులతో పాటు అక్కడ ప్రాంతానికి వెళ్లకుండా కొంత స్టాపర్స్ కానీ ఇప్పుడు కానీ ఏర్పాటు చేస్తుంటారు. నిజంగా కొండపోచమ్మ, మల్లన్న ఇటువంటి పెద్ద పెద్ద సాగర నిర్మాణం అయినప్పుడు కాదు, నిర్మాణం అయినా కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మాత్రము హెచ్చరిక బోర్డులు ఎక్కడ పెట్టలేదు. నిజంగా అక్కడ ప్రాంతానికి కొంత పండుగ సెలవులు, ఆదివారము, ఇతర కార్యక్రమాలు సెలవులు ఇచ్చినప్పుడు హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ విద్యార్థులు అక్కడికి వస్తుంటారు.
ఉంటారు అక్కడ ప్రాంతాన్ని ఆ సందర్శించి వెళ్తుంటారు. కొందరు మాత్రం తెలిసి తెలియక ఈత రాని వాళ్ళందరూ దిగి ఆ గల్లంత అవడం ఆ తర్వాత చనిపోవడం కొంత బాధాకరంగా అనిపిస్తుంది. ఒకే రోజు ఆ పండుగ సమయంలో ఈ రోజు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు అక్కడికి వెళ్ళిన 5 గల్లంతు కావడం ఆ కుటుంబాల్లో శోక సముద్రం నింపిందని చెప్పవచ్చు. నిజంగా కొండపోచమ్మ సాగర్ నిర్మాణం అయినప్పటి నుంచి కూడా ఒకేసారి ఇటువంటి ఘటన జరగలేదు. ఒకరిద్దరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు తప్ప 5 ఒకేసారి గల్లంతు కావడం ఇదే మొదటిసారని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా పోలీసులు ఆ దిశగా మాత్రము విచారణ వేగవంతం చేసిరు. అఖిల అయితే దుర్గారెడ్డి ప్రస్తుతం అయితే ఇద్దరిని కూడా పోలీసులు అయితే ప్రాణాలతో కాపాడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇద్దరు మాత్రం ఒకరు సెల్ఫీ వీడియో తీస్తారు. ఆ తర్వాత మరొకరు కూడా ప్రాణాపాయం నుంచి బయటకు పడ్డారని చెప్పవచ్చు. సేఫ్గా ఉన్నారు. అక్కడికి మాత్రము వీళ్ళందరినీ కూడా అంటే వీరిద్దరిని కూడా అక్కడికి మన గజ్వెల్లి ప్రాంతీయ ఆసుపత్రి నుంచి ఆ వైద్య హాస్పిటల్కి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించి ఒకవేళ ఏమైనా ప్రాణ పరిస్థితులు ఉంటే మాత్రం హైదరాబాద్ రిపేర్ చేసే అవకాశాలు ఉంటారండి. కానీ ఇద్దరు సేఫ్ గా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే నీటి నుంచి ప్రవాహం కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళు కాపాడి బయటకు తీసుకురావడం జరిగింది. నిజంగా 7 వచ్చి ఉదయం వచ్చినట్టున్నారు. వాళ్ళంతా భోజనం సమయం కంటే ముందే ఉదయం 11-12 గంటలకే ఇక సాగర్ లో దిగినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కూడా వీళ్ళంతా కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం, ఆ తర్వాత భయాందోళనకు గురి కావడం, పోలీసులకు అక్కడ స్థానికులు సమాచారం అందించడం వల్ల కొంత సమయం పట్టే అవకాశాలు కనుక ఇక్కడ నుంచి సిద్దిపేట జిల్లా సిపి అనురాధ అక్కడ చేరుకోవడం జరిగింది. ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సిఐలు ఆ తర్వాత ఎస్ఐలు కూడా చాలా మంది అక్కడ ప్రాంతానికి చేరుకున్నారు. నిజంగా గజగీతాలను కూడా రంగంలోకి దింపారు. 7 డెడ్ బాడీలు కానీ చనిపోయిన వివరాలు కానీ ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో మాత్రము ఉన్నారు. 5 గల్లంతు కావడము చర్చానీయాంశమైంది. రాష్ట్రంలో ఒకేసారి కనుక ఈ విషయంలో మాత్రం పూర్తి విచారణ చేయాలి. అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా కొంత వాళ్ళకు కోరినట్టు తెలుస్తుంది. నివేదిక కూడా పంపమని చెప్పి తెలిసినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంతాపం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వివరాలు కనుక్కొని నివేదిక ఇవ్వాలని కూడా పోలీసు శాఖకు జారీ చేసినట్టు తెలుస్తుంది. అఖిల ఆ దిశగా మాత్రం ఇప్పుడు గల్లంతైన వారి కోసం మాత్రం గజ ఈతగాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అఖిల అయితే దుర్గారెడ్డి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాము. వాళ్ళ ఎందుకంటే అక్కడ ఆడుకుంటుండగా కూడా తీసుకున్న వీడియోలు అయితే కూడా మనకి వచ్చాయి ఇప్పుడు. సో అంటే వాళ్ళు ఆ వీడియోస్ చూస్తుంటే మనకు తెలుస్తుంది అంటే వాళ్ళు గట్టు వారాకి ఉండి ఆడుకున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఒకేటేసారిగా ప్రవాహం ఎక్కువ ఏమైనా వీళ్ళు లోపలికి పడిపోయారా, లేదంటే అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల లోపలికి వెళ్ళి వీళ్ళు జారి పడిపోయారా, అక్కడ ఏం జరిగింది అనేది పోలీసులు ఏమైనా చెప్పారా? అంటే ఇప్పటివరకు అయితే విచారణ చేస్తున్నారు కానీ పోలీసులు ఈ విషయంలో మీడియాకు కానీ సమాచారం అందించలేదు. కుటుంబ సభ్యులకు మాత్రమే వాళ్ళ ఎవరైతే బయటకు వచ్చిన ఇద్దరు ఉన్నారో వాళ్ళ ద్వారా కుటుంబ సభ్యులకు కొంత సమాచారాన్ని అందించారని చెప్పవచ్చు. నిజంగానే అంటే సాగర్ చుట్టూ కూడా హెచ్చరిక బోర్డులు ఈ లోతు ప్రాంతానికి వెళ్ళొద్దని అక్కడ బార్కెర్లు పెట్టాలి. అంటే ఇనుప రాళ్లు పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళకుండా అవకాశం ఉంటుంది. చాలా చోట్ల కూడా ఇక సాగర్ కట్ల పొడవు ఉంటుంది. వీళ్ళంతా దిగడానికి కూడా అవకాశం ఉంటుంది. రాతి కట్టడం ఉంటుంది. రాతి కట్టడం వల్ల ఏంటంటే కిందకి సెల్ఫీ దిగే సమయంలో ఆ మట్టి గడ్డల్ని కానీ రాళ్ళు కానీ రాళ్ళ మీద నిలబడినప్పుడు ఏం కొంత మాత్రం నీళ్లలో నానకడ అంతా పాకుడు పట్టి ఉండి జారిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళంతా సెల్ఫీ దిగే సమయంలో ఇంకా కొంచెం లోపలికి దిగి ఆ తర్వాత సెల్ఫీ తీసుకునే సమయంలో కిందికి దిగి ఎవరైతే ముందు ఉన్నారో వాళ్ళకి కిందికి లాగడం లేకుంటే జారిపడడం వల్లనే ఒకరిపై ఒకరు పట్టుకునే ప్రయత్నము, కాపాడే ప్రయత్నము, లేకుంటే ఆ భయాందోళనకు గురై ఆ పట్టుకునే సమయంలో గల్లంతైనట్టు తెలిసింది. అక్కడ నీటి ప్రవాహం మాత్రం ఈ మధ్య కాలంలో అంటే దాదాపు వ్యవసాయ రంగానికి నీటిని విడుదల చేసే అవకాశాలనే కనుక ఆ దిశగా అధికారులు మాత్రం హెచ్చరిక బోర్డులు చెప్పలేదు. హెచ్చరిక విషయాలను కానీ పశువుల కాపర్లు కానీ లోపలికి వెళ్ళొద్దని చెప్తుంటారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది, డ్యామ్లో దిగొద్దని. కానీ ఇటీవల హెచ్చరిక బోర్డులు కానీ హెచ్చరికకు సంబంధించిన విషయాలు కానీ చెప్పలేకపోయారు. నిజంగా పండుగ సెలవులు వస్తున్నాయని గతంలో చాలా సందర్భాల్లో చనిపోయిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత అధికారులు కూడా మొరపెట్టుకున్నారు. నిజంగా ఈ ప్రాంతానికి మాకు చెప్పకుండా తెలియకుండా వస్తున్నారు కనుక ఆ డ్యామ్లకు వచ్చేవారికి కొంత కాపాడే ప్రయత్నం చేయాలి, హెచ్చరిక బోర్డులు పెట్టాలి, లోపలికి వెళ్ళనీయకుండా కాపాడాలి. లేకుంటే ఇక్కడ బోటు కానీ అలాంటి ప్రమాదం జరిగే అవకాశాలను చూడడం మాత్రం ఒకరిద్దరు పెట్టి వాళ్ళు బోటు షికారు కానీ ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్లాలని చెప్పినా కానీ ఆ దిశగా చేయకపోవడం వల్ల ఇలాంటి వారు చాలా మంది ఈత రాకుండా వచ్చి డ్యామ్లకు దిగి సందర్శించి సెల్ఫీ వీడియో దిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పి కొంత పోలీసు వాళ్ళు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. హెచ్చరిక బోర్డు తల్లిదండ్రులు కూడా అంటే పండుగ సెలవులలో ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారని కూడా వాళ్ళ మీద నిఘా పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. నిజంగా 7 ముషిరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా ఈ రోజు కొండపోచమ్మ సాగర్ను పండుగ పూట సందర్శించి వస్తామని చెప్పారు. అక్కడికి వచ్చిన తర్వాత చనిపోవడం లేకుంటే గల్లంతు కావడం మా కుటుంబ సభ్యులు ఆ తర్వాత విషాదం నింపిందని చెప్పవచ్చు. అఖిల దీంతో పాటు పోలీసులతో పాటు హైదరాబాద్ సంబంధించిన వారు మరికొంత 2-3 గజయితలు కూడా 5-10 నిమిషాలు ఈ కొండపోచమ్మ సాగర్కి వచ్చి ఆ గల్లంతైన వారి కోసం ఆ శవాలు కావచ్చు ఆ తీసే ప్రయత్నంలో నిమగ్నమవుతున్నారని చెప్పవచ్చు. అఖిల
అంటే వీళ్ళు అక్కడ చేరుకున్న సమయంలో నీటి ప్రవాహం అనేది సుమారుగా ఎంత శాతం ఉందనేది ఏమన్నా అక్కడ అధికారులు ఏమన్నా చెప్పారా? ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం అక్కడ అధికారుల వైఫల్యం కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతారు చాలా మంది అయితే. సో ఇక్కడ కూడా అదే జరిగినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు అక్కడికి ఎవరెవరు అధికారులు వచ్చారు, ఏం చెప్తున్నారు? అఖిల ఇప్పటి వరకు అయితే సిద్దిపేట జిల్లా సిపి అనురాధ రావడం జరిగింది. దాంతో పాటు జిల్లాకు సంబంధించిన పోలీసు యంత్రాంగం మాత్రం అక్కడికి వచ్చింది. మిగతా రెవెన్యూ, ఆర్డీఓ, ఎంఆర్ఓలు అక్కడికి వస్తున్నారు. నిజంగానే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇలాంటి సాగర్ అంటే దాదాపు నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న సాగర్లు ఎప్పుడైతే అక్కడ మీడియాకే అనుమతి ఉండదు. నిజంగా సాధారణ వ్యక్తులు కట్ల పైన కానీ లేకుంటే అక్కడ తిరుగుతుంటారు. వాళ్ళకి ఒకవేళ నిజంగా పోలీసులు కళ్ళగప్పిపోయినా అక్కడికి పోయినా సెల్ఫీ తీసుకునే దానికి నిషేధం అని చెప్పి బోర్డులు పెడుతుంటారు. అలాంటి బోర్డులు కూడా లేకపోవడం నిజంగా అధికారుల లోపం అని చెప్పవచ్చు, లేకుంటే అధికారుల నిర్లక్ష్యం అని కూడా చెప్పవచ్చు. ఆ స్థానికులు మాత్రం చాలా సందర్భాల్లో కూడా చనిపోయిన కుటుంబ సభ్యులు మొరపెట్టుకున్నారు. ఇలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని చెప్పి ఆ బాధ్యతను తీసుకోవాలి. లేకుంటే కట్ట చుట్టూ ఎక్కడైతే సెల్ఫీ దిగే అవకాశాలు ఉంటాయో అక్కడికి ఎంత నీరు ఉంటుంది, బార్కేడ్లు పెట్టి అంతవరకు మాత్రం పంపించి అక్కడ సెల్ఫీ దిగుకొని పంపించే అవకాశాలు ఉంటాయి. కానీ కొండపోచమ్మ సాగర్ లో ఇప్పుడు మనం చనిపోయిన వీళ్ళు ఎక్కడైతే 5 గల్లంతాయంలో ఆ గల్లంతాయిన చుట్టూ ప్రదేశంలో ఎక్కడ కూడా బారికేడ్లు పెట్టలేదు. నీటి ప్రవాహం ఎంత ఉందని వీళ్ళకి తెలియదు. ఆ తర్వాత ఎవరు కూడా ఈత రాకపోవడం వల్ల ఇందులో గల్లంత కావడం జరిగిందని చెప్పవచ్చు. నిజంగానే పాకురు అంటే బండ కట్టరాలు ఎప్పుడైతే కట్ట చుట్టూ ఉంటుందో బండ వాటి పాకురు పట్టు వీళ్ళు సెల్ఫీ దిగే సమయంలో ఒక్క కాలు స్లిప్ అయినా కానీ ఒకరినొకరు పట్టుకొని లోపలికి పోయే అవకాశం ఉంది. నిజంగానే మిగతా ఎవరికొన్న ఒక ఇద్దరికి ఈత వచ్చినా లేకుంటే అక్కడ వాళ్ళు సెల్ఫీ దిగే సమయంలో ఎవరైనా చూసినా స్థానికులు కాపాడే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ వీళ్ళంతా కొట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మిగతాకి వచ్చి వాళ్ళు చెప్పడం వల్లనే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ దిశగా మాత్రము విచారణ చేశారని చెప్పవచ్చు. నిజంగానే ఎక్కడైతే మల్లన్న సాగర్, కొండపోచమ్మ, తర్వాత రంగనాయక సాగర్ ఇవన్నీ కట్టారు తప్ప హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు గత ప్రభుత్వం. ఆ తర్వాత కూడా పోలీసులను పెట్టి కానీ లేకుంటే ఒకరి హోంగార్డును పెట్టి కానీ అక్కడికి ఎవరికి వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. నిజంగా ప్రాణాలు ఈత వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళాలి. లేకుంటే బోర్డు షికారు చేస్తే ఆ బోర్డుకు సంబంధించిన 2-3 గజ ఈతగాళ్ళు అక్కడ పెట్టిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు సెల్ఫీ వీడియోకి నిషేధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా గతంలో చేశారు. నిజంగా హైదరాబాద్ నుంచి ముషిరాబాద్ నుంచి వచ్చిన 7 యువకులు కూడా ఎవరికి ఈత రాదు కనుక అందులో ఒకరు సెల్ఫీ దిగుకుంటూ వాళ్ళంతా కూడా ముందు రాగానే వాళ్ళు సెల్ఫీ దిగుతున్న ఒకరు తీసుకుంటే 6 మాత్రం వాళ్ళకి వెళ్ళారు. నీటి ప్రవాహం పెరగడంతో మాత్రం కాకుండా నీటిలో ఇప్పుడు మాత్రం ఇన్పుట్ లేదు, అవుట్పుట్ లేదు కనుక నీటి ప్రవాహం ఎక్కువ లేదు ఉన్నట్టే ఉంది కనుక అందులోకి వీళ్ళు జారి పడ్డారనే కొంత ప్రాథమిక విచారణ మాత్రం పోలీసులు రావడం జరిగింది. నిజంగా ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నంలో మాత్రం ఈ 5 గల్లంతా అయ్యారా లేకుంటే ఒకరు మునిగిపోతుంటే మిగతా వాళ్ళు రక్షించే సమయంలో ఒకరు అట్లే పట్టుకొని వెళ్ళిపోయారు అనేది కూడా ఎవరైతే ఇప్పుడు బతికి బయటకు వచ్చారో వాళ్ళు మాత్రం పోలీసులు విచారణ చేస్తున్నారు. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు కనుక వాళ్ళు మాట్లాడిన విషయాలను బట్టి మనం ఏ విధంగా జరిగిందనే విషయాన్ని నిర్ధారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిల, అయితే దుర్గారెడ్డి ఘటన జరిగే సమయంలో అక్కడ ఎవరన్నా స్థానికులు ఉన్నారా? ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు మాయమయ్యారు, ఎప్పుడు పడిపోయారు అనేది ఎవరైనా చూసి చెప్పారా పోలీసులకి కాల్ చేసి? లేదంటే వాళ్ళకి ఎలా తెలిసింది? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే స్థానికులు మాత్రం అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. ఎవరైతే ఇద్దరు బయటకు గల్లంతైన గురించి చెరువు కట్ట మీద చేరుకున్నారో వాళ్ళు మాత్రం స్థానికులకి ఇందులో మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఇట్లా 5 గల్లంతయ్యారని చెప్పి స్థానికులు తెలపడంతో స్థానికులు మాత్రం పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు కూడా ఆ నీటి ప్రవాహం ఎంత లోపలికి ఎక్కడ మునిగారని చెప్పి కూడా స్థానికులు అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ కొట్టుకుపోయారని చెప్పి కూడా వివరాలు సేకరించి వివరాలు తీసుకున్నారు. వాళ్ళని కాపాడే ప్రయత్నం తాళ్ళే సహకారం చేసి కానీ అప్పటికే వీళ్ళు లోతైన ప్రాంతానికి వెళ్ళిపోవడం అక్కడ గల్లంత కావడం వాళ్ళకు కనిపించకపోవడంతో ఎందుకైనా మంచిదని చెప్పి ఆ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మాత్రము ఆ తాళ్ళు గజ ఈతలను తీసుకొని అక్కడ డ్యామ్ కాడికి కొండపోచమ్మ సాగర్ చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత గజ ఈతగలతో మాత్రం ముమ్మరంగా ఆ తనిఖీలు అయితే చేపట్టారని చెప్పవచ్చు. దాదాపు ఆ కొండపోచమ్మ సాగర్ చుట్టూ దాదాపు అంటే 5,000 ఎకరాలు చాలా లోతైన ప్రాంతం కింద ఉంటుంది కనుక ఆ ప్రాంతానికి చేరుకుంటే మాత్రము ఇప్పుడు మాత్రం డెడ్ బాడీలు కానీ శవాలు కానీ గల్లంతైన దొరికే అవకాశాలు లేవు. అంటే దాదాపు 12 గంటలు గడిస్తే తప్ప ఒకవేళ చనిపోయిన డెడ్ బాడీలు కానీ లోతైన ప్రాంతానికి పోతే దొరికే అంటే వాళ్ళు తేలితే నీటి మీద తేలితే మాత్రమే దొరికే అవకాశాలు ఉంటాయి. లేదంటే వాళ్ళంతా కూడా గల్లంతా ఇప్పుడు ఎవరైతే గజగీతగాలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఏ ప్రాంతంలో పడ్డారో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి మాత్రము అంటే దాదాపు గాలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. ఒకవేళ దొరికినా 1 గంట 2 గంటల్లో దొరికే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కూడా 12 గంటలు దాటితేనే ఇక్కడ ఎవరైతే గల్లంత అయ్యారో వాళ్ళ శవాలు కూడా దొరికే ప్రయత్నం అంటే దొరికే అవకాశాలు లేవు కనుక ఆ ప్రయత్నంలో పోలీసులు గజగీతగాలు మాత్రం ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారని చెప్పవచ్చు. నిజంగా ఇప్పటికే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముషిరాబాద్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఆ తర్వాత వీళ్ళంతా సెలవు దినాల్లో అంటే కాలేజీకి సెలవు రావడము, స్కూల్కి సెలవు రావడం, ఇక్కడికి రావడం